2025 సంవత్సరం 12వ నెల డిసెంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి కూడా పూర్తిగా 3 గ్రహాలే బాగున్నాయి. గురువు, శుక్రుడు, రాహువు ఈ గ్రహాలు బాగున్నాయి. అయితే ఈ గ్రహాల్లో శని అర్ధాష్టమం, కుజుడు జన్మంలో ఉండటం విపరీతమైన నష్టాలు, అనుకోని నష్టాలు వస్తాయి. సంపాదన బాగుంది, విద్య బాగుంది, మంచి ర్యాంక్ వస్తారు, మరి మంచి ఉద్యోగం వస్తుంది, విదేశాలకు కూడా వెళ్తారు, అవసరమైతే ప్రమోషన్, వెంటనే కూడా ప్రమోషన్ వస్తుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఇక్కడ వచ్చేప్పటికి వివాహం కావటానికి బాగా మంచి సమయం. అయితే వివాహానికి ఈ రాశి వాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, సొంత నిర్ణయం తీసుకోవద్దు. మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం అనేటువంటి మాట రాకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా బాగాలేవు. భార్యాభర్తలు కలిసి ఉండటానికి తగినటువంటి మంచి లక్షణాలు, ఓర్పు చాలా తక్కువగా ఉంది, అహం ఎక్కువగా ఉంది, ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు, మగవాడికి పెళ్లి కావడం చాలా కష్టంగా ఉంది. సరే, ఆడపిల్లకి పెళ్ళి అయింది అంటే నాకేం వీడు కాదు ఇంకోడు అనుకుంటే ఇంకో పెళ్లి దగ్గర ఇంతకంటే విపరీతమైన సమస్య వస్తుంది. 2 పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భార్యాభర్తలు విడిపోయి నష్టపడుతున్నారు. అందుకోసమని వివాహ విషయంలో పూర్తిగా జాగ్రత్త పడాలి. మీ జాతకాలు కలిసినయా, కాలసర్ప దోషం ఉందా, కుజ దోషం ఉందా, షష్టాష్టకాలు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా మంచి జ్యోతిష్యులు చూసి చెబుతారు. ఇది చెప్పడం ఎట్లా ఉండాలంటే, ఏమంటే ఇవన్నీ మేము చూపించుకుంటాం, ప్రేమించుకున్నామంటే అంతటితో సరిపోదు. మీ తల్లిదండ్రులు ఉన్నది మొత్తం కష్టపడి సర్వస్వం ధారబోసి, నా కొడుకు డాక్టరు, ఇంజనీరు, ఎస్పీను, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంటో, పెద్ద పదవి రావాలి అని ఏమీ లేకుండా సర్వం ధారబోసి అంతా అయిపోయి వాడు కష్టపడలేని పరిస్థితి వచ్చి ఏం పని చేయలేక, అబ్బా నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇక మాకు లోటు లేదని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ టైంలో పెళ్ళాం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. మరి వివాహం సొంతగా చేసుకుంటే ఏదైనా సమస్య వస్తే మేమిద్దరం మాట్లాడుకుంటాం, మీరెవరు రావక్కర్లే, మీరిద్దరే మాట్లాడలే సంబంధం, మేము మాట్లాడుకుంటాం, ఏమైనా ఉంటే మేమే తెలుసుకుంటాం. ఇటు పిల్ల తల్లిదండ్రులు రావటానికి వీల్లేదు, పిల్లవాడి తల్లిదండ్రులు రావటానికి వీల్లేదు. పైన ఇష్టానుసారంగా చేసుకున్నారన్న కాబట్టి వీళ్ళకు కూడా రావాలని బుద్ధి పుట్టదు. వాళ్ళని సరిగ్గా చూడక తల్లిదండ్రులు అడుక్కు తినే పరిస్థితి వచ్చి వీళ్ళ మొహం చూడకూడదు అన్నంత పరిస్థితి తెచ్చుకొని, మరి తల్లిదండ్రులకి సంతానం మీద జీవితంలో వీళ్ళతో ఇక మనకు అనవసరం, మాకెవ్వరూ లేరు, నాకు సంతానం అంటూ లేరు, మేము భార్యాభర్తలుగా ఒకళ్ళకొకళ్ళం అనేటువంటి పరిస్థితికి వస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే, వివాహం చేసుకోవాలంటే ముందు పెద్దవాళ్ళని కలిసి వాళ్ళు ఒప్పుకుంటేనే మీ సొంత నిర్ణయమైనా తీసుకోండి. వాళ్ళు ఒప్పుకుంటానికంటే ముందు, పిల్లల్ని చూడటానికి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకోవాలి. అట్లా కాకుండా చేసుకొని కోర్టులో భార్యాభర్తల్ని గురించినటువంటి కేసులు కోర్టులో విపరీతమైన పేరుకు పోయినాయి. డైవర్స్ రాకపోయినా కూడా పెళ్లి చేసుకోండి అని కొంతమంది లాయర్లు కూడా చెబుతున్నారు. విసుగు పుట్టి వీళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయని చెబుతున్నారు. మన సాంప్రదాయం భార్యాభర్తలు ఏకపత్ని వ్రతం, మరి భార్య మహాపతివ్రతగా ఉంటాం, పరపురుష వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉండటమే మన మతం యొక్క లక్ష్యం. దాన్ని పోగొట్టుకొని విదేశ మతాలకు ఉన్నటువంటి లక్షణాల్లోకి మనం వెళ్ళిపోయి ఇక వివాహం ఇక వద్దు, ఎట్టగో కాలం గడుపుకుందాం, ఈ పెళ్ళాన్ని నన్ను ఉపయోగించే కాదు, ఈ మొగుడు నన్ను ఉపయోగపెట్టేవాడు కాదు అనే పరిస్థితికి వస్తున్నారు. ఈ ధనస్సుని రాశిని గురించి ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే, ఈ పరిస్థితి సప్తమంలో గురువు, లగ్నంలో కుజుడు, ఈ కుజుడు పాపగ్రహం, దీనివల్ల వివాహంలో సమస్యలు రావచ్చు. అర్ధాష్టమ శని, లగ్నంలో కుజుడు, రాశిలో కుజుడు,
మరి చతుర్థంలో శని. ఇది చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ముందుకు జరగబోయే మొత్తం ఒక పిక్చర్ చూసినట్టుగా నాకు లోపల నుంచి బయటకు వచ్చింది. మీ మేలు కోసం చెబుతున్నా కానీ ఏమాత్రమన్నా తగాదా పెట్టుకోమని చెప్పట్లే. ఎక్కడ ఎవరిలో ఏమాత్రం తేడా ఉన్నా, ఎక్కడ ఎవరిలో ఎంత పొరపాటు ఉన్నా సమర్థించుకొని కలిసి ఉండటానికే ప్రయత్నం చేయండి. విడబడిపోవడం తప్పు. ఒకవేళ ఒకరిలో ఉన్న పొరపాటు ఉన్నా వాళ్ళని క్షమించి, భార్యను భర్త, భర్తని భార్య కూడా క్షమించుకొని కలిసి ఉండి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మన హిందూ సాంప్రదాయం, మన అనాది మతానికి తగినట్లుగా ప్రవర్తించి అందరూ బాగుండాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఈ జాతక రీత్యా ఏమన్నా దోషాలుంటే దోష పరిహారాలు చేసుకోండి. ఒకటే చెబుతున్నా, జీవితంలో పెళ్ళి కానివాళ్ళు, పెళ్ళై సంతానం లేనివాళ్ళు, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలకు అనుకూలత లేని వాళ్ళు, భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు చెడుదారి తొక్కి భార్యాభర్తలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇటువంటి వాటన్నిటికీ కూడా మా ద్వారా పరిష్కారం దొరుకుతుంది. జాతక చక్రం వేసి మీ జాతకంలో ఉన్న లోపం ఏమిటో చూసి దానికి తగిన ఆ దోషం పోయేటట్లుగా చేసి ఎన్ని సమస్యలున్నా సర్దుకోవాలి. ఎందుకంటే సంతానాన్ని కన్నారు. ఇందులో ఒకళ్ళు పరవ్యామోహంతో, పరస్త్రీ పరపురుష వ్యామోహం, పరపురుషుడు పరస్త్రీ వ్యామోహం కలిగితే ఇంత మాత్రం చేత విడిపోవాలి, రోషం పౌరుషం అనొచ్చు. కానీ అది పూర్తిగా మంచిది కాదేమో. ఎందుకంటే సంతానాన్ని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చెరుకళ్ళు విడిపోయి చెరుకు పెళ్లి చేసుకొని ఈ పిల్లలను చూసేవాళ్ళు లేక ఎంతమంది అనాథ శరణాలయాల పాలైనారో ఆలోచించండి. కాబట్టి ఇంత చెప్పింది మీరు బాగుంటానికి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. అట్లా జాతకం చూపించుకొని ఆ దోషం పోవటానికి తగినటువంటి శాంతి, ఆ జాతకం చూపించాలి అంటే మాకు తగిన ఫీజు చెల్లించాలి. మా ఫోన్ నెంబర్ 17801071946. ఇంకో ఫోన్ నెంబర్ 6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఒకసారి ఫోన్ చేయండి. ఫోను ఎత్తని పక్షంలో మిస్డ్ కాల్ చూసి మేమే మాట్లాడతాం. ఏదన్నా ఇప్పుడు యూట్యూబ్ రికార్డింగ్ ఇస్తున్నాను, ఏదైనా జాతకం చెబుతున్నాను అట్లాంటి టైంలో ఫోన్ ఎత్తాం. మీరు మిస్డ్ కాల్ చేయండి. ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తకపోతే ఆగండి, తర్వాత చూసి నేనే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. మీకు కావాల్సిన విధంగా మీకు బాగుండేట్లుగా చేయగలుగుతాను. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.